జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ యొక్క కొన్ని విషయాలు మనము వింటుంటేనే, ఆలకిస్తుంటేనే, చూస్తుంటేనే అవి మనకి తెలియకుండా ఉండేటువంటివి, కొత్తగా ఉండడం, వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలామందిలో చూస్తుంటాం. అది మన ఇంట్లో కావచ్చు, పక్కింట్లో కావచ్చు, ఎదురింట్లో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు. ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం, మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో, మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో, జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఇబ్బంది పడుకుంటూ, తనలో తానే ఇబ్బంది పడుతూ, మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి. పిచ్చివాడీడు, వీడికి మెంటల్ వచ్చింది, బ్రెయిన్ పనిచేయట్లేదు, ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం, నొప్పులు రావటం ఇలా మనం చూస్తూ ఉంటాం. మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి. దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి, తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఏం కాదులే అనుకుంటారు. కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం, ఏదైనా పూజలు హోమాలు ఉండి చేయించుకోవడం, ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తూ ఉంటారు అన్నమాట. దీనికి అంతటికీ కారణం, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, దీని అంతటికి కారణం ఏంటంటే కనుక, మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది. ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, కాలాజాదు, వశీకరణం, మందు పెట్టడం, ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి. యక్షిణి విద్యలు, బాగల్ముఖి, భానుమతి, ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు. కొన్ని స్పిరిట్ ప్రేయర్స్ ఉంటాయి. ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు. కాలభైరవుని పూజిత వాళ్ళు అంటారు. ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చుడు ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే, ఇలా చేయడానికి గల కారణాలు చాలా ఉండొచ్చు. ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం, విరక్తి, విసుగు, కోపం, చిరాకు, చికాకు, ఆందోళన, వ్యసనం, రంది, ఓర్చుకోలేని తత్వం, ఇలాగా చాలా రకాలు ఉంటాయి. ఆస్తి కోసం, ఒక మనిషి ఇష్టం ఉండి వశపరుచుకోవడానికి, ఇలా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు, ఆశలు, కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. పోనీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇలా చేయించబడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే దీనికి ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా, దాని ప్రకారంగా మాత్రమే చేయాలి. అయితే ఇందులో కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది, వారికి తీయించుకునే విధానం ఏంటి, అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక, మనం మొదటగా ద్వాదశ రాశుల్లో నుంచి తీసుకుందాం. ఎందుకు అంటే ఈ ద్వాదశ రాశుల నుంచి తీసుకోవడం వలన వారి రాశి ఏంటి, వారి నక్షత్రాలు ఏంటి, వారి యొక్క గుణగణాలు ఏంటి, వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు. అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా, లేదా ఏ ఆలయానికి వెళ్ళటమా, చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక, ముందుగా మనకి చూసుకున్నట్లయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. మిథున రాశి వారికి సెన్సిటివ్గా ఉంటారు. వారి మైండ్ తత్వం అంతా కూడా సెన్సిటివ్గా ఉంటుంది. బోలాశంకరుడు అంటారు. అడిగిన వారికి కాదనకుండా వరాలు ఇస్తూ ఉంటారు. కానీ వారి లోపల అంతే ఉంటుంది. విషం మింగినట్టుగా ఏ మాట అయినా, ఏ విషయం అయినా, ఏ పద్ధతి అయినా, ఏ వ్యవహారం అయినా సరే వారి లోపలే పెట్టుకుంటారు. ఎక్కువగా మాట్లాడలేరు, బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు. కానీ వారి ఫీలింగ్స్ చాలా గొప్పగా ఉంటాయి. నమ్మదగినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే అందులో వృషభ రాశి వారు ఒకరు. ఏ సహాయమైనా చేయగలుగుతారు, ఎక్కడ దాకైనా వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇలాంటి వారికి బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం, చేతబడి లాంటివి కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే
వీరు చేసేటువంటి సహాయం కావచ్చు, వీరు చేసేటువంటి విధి విధానం కావచ్చు, వీరు ఇచ్చే సలహాలు కావచ్చు, వీరికి తట్టుకోలేనటువంటి వారు, వీరి కింది స్థాయిలో ఉన్నవారైనా పై స్థాయిలో ఉన్నవారు మీకున్నటువంటి పేరు ప్రఖ్యాత నుంచి వారు భయపడి మీకు హిప్నటైజింగ్ చేయించవచ్చు, చేతబడి కూడా చేయించవచ్చు. కాకపోతే మీకు బాగుండి మీకు వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే కనుక హై బీపీ, లో బీపీ, షుగర్ ఎక్కువ అవటం, షుగర్ తక్కువ అవటం, బ్లడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా అవటం, ఒబిసిటీ ఎక్కువ అవటం, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ రావటం, బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్గా ఉండటం, స్కిన్కి సంబంధించినట్టు, హెయిర్కి సంబంధించిన రిలేటెడ్గా ఉండటం, ఇవన్నీ కూడా మీ రాశిలో ఏమన్నా లక్షణాలు ఉన్నాయా? కాళ్ళు చేతులు బల్జింగ్ అవ్వటం, ఉబ్బటం, నీరు పట్టింది అనటం, స్టిస్ట్ ప్రాబ్లం అంటే స్టమక్లో, గర్భసంచిలో కావచ్చు, స్టమక్లో కావచ్చు బుడుపులు, నీటి బుడకలు అంటారు, స్టిస్ట్ ప్రాబ్లం అంటారు, నీటి బుడకలు ఉండటం, ఓవరీస్ ప్రాబ్లమ్స్ రావటం, ఇలాంటి మీరు ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయా? అయితే మీకు ఖచ్చితంగా ఏదో నెగిటివ్ జరుగుతుంది అని అర్థం, జరిగిపోయింది అని అర్థం. అది మీ ఇంట్లోనే కావచ్చు, సేబ్లోస్లు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వగేరా అనదర్ పర్సన్స్ ఎవరైనా అయి ఉండొచ్చు. మీ మీద మిమ్మల్ని చెడు కోరి మీకు హిప్నటైజింగ్ చేయొచ్చు, మీకు అష్టదిబ్బందిని చేయించవచ్చు. మీకు కనుక ఇలాంటి సిమ్టమ్స్, ఇలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? వైద్యంతో సంబంధించింది కాదు, మీకు హెల్త్ ఇష్యూ కాదు, అది స్వతహాగా హెల్త్ ఇష్యూ వస్తే రావచ్చు, కానీ ఇది కూడా ఒక కారణమై ఉంటుంది. ఖచ్చితంగా వినండి మిథున రాశి వారు, ఇది కూడా ఒక కారణమై ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా హాస్పిటల్కి ఎలా అయితే వెళ్తామో, ఒక గురువు దగ్గరికి కూడా వచ్చి దానికి సంబంధించి మాకు ఎవరైనా చేశారా, ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళండి, తప్పులేదు. ఎంతో కొంత ఫీజు తీసుకుంటారేం మహా అయితే, వెళ్ళేసి డాక్టర్లాని సంబోధించండి, చెప్పండి ఇలా ఉంది, మా సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి, దీనికి మాకేమైనా జరిగిందా, చెడు నేడు జరిగిందా. కొంతలోనే పోతుంది, చిన్నగా ఉన్నప్పుడే పోతుంది. ఇప్పుడు సూది బెజ్జంతో పోతుంది, లేదైతే తర్వాత పెద్ద ఏను కూర్చున్నట్టు అవుతుంది. చిన్నగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా గురువు గారి దగ్గరికి వెళ్తే వారు మీకున్న ఆరోగ్య సమస్యను బట్టి వాంతి చేపిస్తారు. దానివల్ల మీకు లోపల ఉన్నటువంటి నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. ఎవరైనా చేపించవచ్చు. కామన్గా ఈ రోజుల్లో రాజకీయ నాయకులే కాదండి, విడిగా కూడా ఓర్చుకునేటువంటి వారు చేపిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఒక మనిషి మీద కోపం ఉంటే కొట్టేవారు, తిట్టేవారు, అరుచుకునేవారు, బయటపడేవారు, రోడ్డు మీద పడేవారు. ఈ రోజు ఏం లేదు. నాకు గురువు గారు తెలుసు, నేను హిప్నటైజింగ్ చేయించేస్తా, సైలెంట్గా కూర్చొని చూస్తుంటా, వాడు అనుభవిస్తూ ఉంటాడు. బ్లాక్ మ్యాజిక్ చేపిస్తా. గురువులు కూడా ఎక్కువైపోయినారు ఈ రోజుల్లో, చేసేవారు కూడా బాగానే అయిపోయినారు. కరెక్ట్గా చేసేవారు అవునో కాదో తెలియదులే, కానీ చేసేవారని చెప్పుకునేవారు కూడా చాలా ఎక్కువైపోయినారు. డబ్బులు గుంజేస్తారు. చాలా జాగ్రత్తగా మెలకువగా చేయించుకోవాలి. చేయించబడ్డ వాళ్ళ సిమ్టమ్స్ మిథున రాశి వారికి ఇలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా అలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇంకా పెంచుకోకుండా, అది మీకు ఆరోగ్య సమస్య కాదు, ఎక్కడైనా అలాంటి గురువు దగ్గర చూపించుకోండి. జెన్యున్గా ఉన్న గురువు దగ్గరికి వెళ్ళండి, తక్కువ ఫీజుల్లోనే అయిపోతుంది. మిమ్మల్ని భయపెట్టకుండా ఉండే గురువు దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ గురువు దగ్గరికి వెళ్తే వారొక హిప్నటైజింగ్ చేసి, వారొక మిమ్మల్ని లాగేసి, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి గురువుల దగ్గరికి వెళ్ళొద్దు. ఆచి చూసి వెళ్ళండి. మీరందరూ కూడా మళ్ళీ బాగుపడేదానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి సిమ్టమ్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటి వెళ్ళలేని పరీక్షణ మీరు రాఘవేంద్ర స్వామి ఆలయానికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి, అర్చన చేయండి, హోమం చేయండి. అలానే ఆయుష్ హోమం చేయించుకోండి. అలానే మీకు సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి పూజ చేయించండి. దాని ద్వారా కొంతమైన ఉపశమనం దొరుకుతుంది. చివరిగా కొంతమేర మీకు పాజిటివ్ అవడానికి, మొత్తం రాదు, కొంతమేర మీకు బాగుండేదానికి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవారు ఏంటంటే చిన్న పరిహారం కూడా చెప్తా. అవి చేసుకుంటే కొంతమేర ఇబ్బంది తగ్గుతుంది. అది ఏంటంటే కనుక నల్ల నువ్వులు 50 గ్రాములు, పటిక ఒక 100 గ్రాములు, పటిక అంటే ఇంటికి కట్టుకుంటాం కదా, పటిక ఒక 100 గ్రాములు, గుమ్మడికాయ, బూదుల గుమ్మడికాయ అంటే మనము ఇంటికి కట్టుకునేదే, అది ఒక చిన్నపాటి గుమ్మడికాయ, చింతగింజలు, అడవి చింతగింజలు దొరుకుతాయి మనకి. మామూలు చింతగింజలైనా పర్లేదు, ఇంటి చింతపండు తింటాం కదా, దానిలో వచ్చే గింజలు, చింతగింజలు ఒక 5. మనకి మిషన్ దారంలో కూర్చునే సూదులు అంటారు, మనకి కాజాలు తీస్తుంటారు సూదులు, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. పైన వచ్చేసి హోల్ ఉంటుంది దారం కూర్చోడానికి, కింద సూది ఉంటుంది. సూదులు ఒక 5, తవనపాకులు ఒక 5. ఇవి తీసుకొని ప్రతి తవనపాకుకి ఒక సూది గుచ్చాలి. గుచ్చిన తర్వాత మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో, మీకు ఏదైతే ఇబ్బంది ఉందో, అలసట, ఆందోళన, ఇప్పుడు నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ మీకు ఎవరికైనా ఉన్నాయా, ఓవరీస్ ప్రాబ్లం కావచ్చు, బ్లడ్ రిలేటెడ్ కావచ్చు, హార్ట్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, సైనస్ ప్రాబ్లం కావచ్చు,
స్ట్రెంగ్త్ ప్రాబ్లం కావచ్చు, ఇలాగా స్ట్రెంగ్త్ వెయిట్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, కాళ్ళు చేతులు ఉబ్బిన వాళ్ళు కావచ్చు, హై బీపీ, లో బీపీ, హై షుగర్, లో షుగర్, బ్లడ్ కొలెస్ట్రాల్, ఇలాంటి వారు ఏదైనా ఉన్నదో వారందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం అన్నమాట ఇవి. గుచ్చేసి అవి ఒక 3 రోజులు మీ మంచం కింద పెట్టేసేయండి. మీరు పడుకునే సమీపంలో పెట్టుకోండి. 3 రోజుల తర్వాత వాటికి ఆ సూదులకి మీ యొక్క బ్లడ్ చిన్నగా ఉండాలి. మన గుండు సూది అంతే చిన్న పాట్లో మీ బ్లడ్ ఏళ్ళ దగ్గర ఉండేటువంటి బ్లడ్, మొదటి గనుపుతో వచ్చేటువంటి బ్లడ్ గుచ్చండి. కొంచెం చాలు గుచ్చేసేయండి. 5కి 5 గుచ్చేసిన తర్వాత అవి తీసుకెళ్ళేసి పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ పారేటువంటి నీటిలో కానీ వేయండి. ఆ గుచ్చిన తర్వాత మీ చుట్టూతా 7 టైమ్స్ దిష్టి తీసుకోండి. తల దగ్గర నుంచి కాలు వరకు వద్దు, తల చుట్టూతా 7 టైమ్స్ దిష్టి తీసుకొని అవన్నీ కూడా తీసుకెళ్ళి పొదలుగా ఉన్న చెట్లలో వేసేసి కాల్చివేయండి. దాంతో మీకు ఉన్నటువంటి హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్ అన్నీ కూడా కొంతమేర తగ్గేదానికి అవకాశం ఉంది. గుమ్మడికాయ కూడా దిష్టి తీసుకోవడానికి పనికొస్తుంది. చింతగింజలు కూడా దీంట్లో వేసేసి దిష్టి తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు కొంతమేర ఉపశమనం కనిపిస్తుంది. అలాంటి సిమ్టమ్స్ మీకు ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు ఏదో నెగిటివ్ జరిగింది, ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి సమీప దూరంలో ఎక్కడైనా గురువుగారు ఉంటే చూపించుకోండి, మీకు కొంతమేర ఉపశమనం అయితే లభిస్తుంది. మీకు ఈ పరిహారం చేసుకుంటే మ్యాక్సిమం సరిపోతుంది.